నా పాటికి నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట. షేక్ కూతుర్లు వచ్చారు, ఇద్దరు వచ్చారనమాట. ముస్లిం అమ్మాయిలు వచ్చారు. నిజంగా దగ్గరికి వస్తున్న పర్ఫ్యూమ్ సెల్కి మతి పోయిందనమాట. నిజంగానే అంత పర్ఫ్యూమ్ కొట్టారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చందు ఎక్స్ప్లోర్స్. ప్రజెంట్ అయితే నేను ఒమాన్లో అయితే ఉన్నాను అనమాట, క్యాపిటల్ అయిన మస్కట్ సిటీలో. రియల్లీ టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ సంథింగ్ మోర్ బ్యూటిఫుల్ రిలేటెడ్ టు ఇస్లామిక్ కల్చర్ గైస్, ఎస్పెషలీ ఇన్ ఒమాన్. వీడియో మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడు కని విని ఎరగని ఆర్కిటెక్చర్ చూస్తారనమాట ఈ ఒమాన్ లో ఇస్లామిక్ కల్చర్ సంబంధించి. అదేంటో మీకు నేను చూపిస్తాను, చూడు పదండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. గాయస్, ఇది వచ్చేసి సుల్తాన్ కుబూస్ గ్రాండ్ మాస్క్యూ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు నా సరౌండింగ్స్ ఇవన్నీ. అసలు ఈ నిజంగా స్వర్గం ఉన్నట్టు ఉంటుంది. మసీదే స్వర్గం ఉన్నట్టు ఉంటుంది అనమాట. నిజంగా నేను కూడా ఇక్కడికి వస్తాను అనుకోలేదు. నా లైఫ్లోనే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అనమాట ఒక మసీదు. హిందూగా నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అనమాట మసీద్ అయితే. అది ఒమాన్లో ఈ సుల్తాన్ కుబూస్ గ్రాండ్ మాస్క్ని విజిట్ చేస్తానని ఫస్ట్ మసీద్గా అసలు నా లైఫ్లోనే, నా కళ్ళలోనే అనుకోలేదు. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపల కూడా ఆ ఆర్కిటెక్చర్ డిజైన్ కానివ్వండి, మీకు చూపిస్తాను చూడండి. చుట్టుపక్కల సరౌండింగ్స్ ఇవన్నీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం చూపిస్తాను చూడండి. ఇదేనండి సుల్తాన్ కుబూస్ గ్రాండ్ మాస్క్యూ మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ ఎలివేషన్ లుక్ చూడండి ఎంత బాగుందో. అయితే దీని చుట్టుపక్కల, ఈ మసీద్ చుట్టుపక్కల వీళ్ళైతే బాగా పూలతో అయితే ఈ గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఒక రౌండ్ వేద్దాం పదండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా దీన్ని చూడడానికి రెండు కన్నులు సరిపోవు అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ మసీద్ని ఎవరు కట్టించారంటే సుల్తాన్ కుబూస్ బిన్ సయ్యద్ అనే రాజు కట్టించాడు అనమాట దీన్ని. ఈ సుల్తాన్ రాజు గారే అనమాట 1970 నుంచి 2020 వరకు ఒమాన్ని పరిపాలించారు. నిజం చెప్పాలంటే ఈ ఒమాన్ తలరాతనే మార్చేశారనమాట. అంతగా అభివృద్ధి చేశారు దీన్ని అయితే, ఈ కంట్రీని. అయితే ఈ రాజుగారు ఎంత పెద్ద మసీద్ని ఎందుకు నిర్మించారంటే తన 30 సంవత్సరాల పాలన పూర్తయిందనే సందర్భంగా దీన్ని అయితే నిర్మించారనమాట. అయితే ఈ మసీద్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1995లో స్టార్ట్ చేశారనమాట. దీన్ని 2001లో అయితే పూర్తిగా కంప్లీట్ చేశారు. దీన్ని మొత్తం కట్టడానికి ఆల్మోస్ట్ 6 years అయితే పట్టిందనమాట వీళ్ళకి. ఈ కట్టడానికి శాండ్ స్టోన్ మరియు మార్బుల్స్ అయితే యూజ్ చేశారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడొచ్చు. అసలు నిజంగా ఇది మసీదే కానీ స్వర్గంలో ఉందండి. నిజంగానే అంత బాగుంది అయితే దీని ఆర్కిటెక్చర్ అయితే. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ టవర్లు కానివ్వండి, ఇదంతా ఆర్కిటెక్చర్ కానివ్వండి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది తాజ్ మహల్ కాకపోయినా నిజంగా అంత ఫీల్ అయితే వస్తుందన్నమాట. వావ్ వావ్ వావ్, చూడండి చూడండి అసలు ఎంత బాగుందంటే నిజంగా అంత ప్రశాంతంగా ఉంది. రోజుకి ఇక్కడికి దాదాపు కొన్ని వేల మంది టూరిస్టులు అయితే విజిట్ చేస్తారనమాట. ప్రజెంట్ అయితే వార్ రన్ అవుతుంది, కానీ లేకపోతే టూరిస్టులతో గలగలా అని ఉంటుంది ఎప్పుడు ఇది ఈ ప్లేస్ అయితే. ఈ మసీదుని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట టూరిస్టులు అయితే. ఈ ఒమాన్కి వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని విజిట్ చేయకుండా అస్సలు వెనక్కి వెళ్ళరనమాట. ఎందుకంటే అంత ఫేమస్ అండి ఇది ఇక్కడ. సో ఇదనమాట చుట్టుపక్కల సరౌండింగ్స్ ఇవంతా. చూడండి ఎంత బాగుందో నిజంగానే. ఇది ఏదో ఒక రాజభవనంలా ఉందన్నమాట. మసీదులు అయితే అస్సలు లేదు. వీళ్ళంతా చుట్టుపక్కల బాగా చూడండి, గార్డెన్ ఏరియాతో బాగా పార్క్ అంతా పూలు ప్రతి ఒక్కటి బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. మీరు చూడొచ్చు అంతా ఎంత చూడడానికి ఎంత అందంగా ఉందో పూలతో. ఈ గ్రీనరీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మరైతే లోపలికి అయితే వెళ్దాం పదండి. సో ఇది వచ్చేసి ఈ మసీద్కి మెయిన్ ఎంట్రీ అనమాట. అయితే ఇలా ముందుకు వెళ్తే ఇది మనకు వచ్చేసి ఉమెన్స్ ప్రేయర్ హాల్ అనమాట. దీంట్లో ఆల్మోస్ట్ దాదాపు ఒక 1000 మంది అయితే ప్రేయర్ చేయొచ్చు అనమాట, అంత పెద్దది ఇది. సో అయితే మనం ఫస్ట్గా లోపలికి చెప్పులు వేసుకోవడం బాగూడదు కాబట్టి మనం షూ షేడ్ పెట్టేద్దాము. సో షూ షేడ్ పెట్టేసి సో లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. చూడండి షూ ర్యాక్స్ ఎలా ఉన్నాయో. సో షూస్ ఎడ పెడదాము ప్రజెంట్ అయితే. షూ ఎడ పెట్టేసి సో లోపలికి అయితే వెళ్ళాలి.
సో వెళ్దాం పదండి లోపలికైతే. సో ఆ మాదిరి ఒక సెక్యూరిటీ ఉంటారనమాట ఎంట్రన్స్ దగ్గర. మనం చెప్పులు వేసుకొని పోకూడదు. సో షూస్ అవన్నీ అలౌ చేయరనమాట. సో ఈమెయితే ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ. సో ఇదనమాట చూడండి లోపల. ఇదంతా వచ్చేసి ఉమెన్స్ ప్రేయర్ హాల్ అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ 1000 మంది అయితే ప్రేయర్ చేసుకోవచ్చు అనమాట ఒకేసారి. అంత పెద్దది ఇది. ఓ మై గాడ్, చాలా చల్లగా ఉందండి నిజంగానే. ఎండలో తిరిగి వచ్చాను కదా, ఫుల్ సెంట్రల్ ఏసీ పెట్టారు ఇక్కడ. ఓ మై గాడ్, వేరే లెవెల్లో ఉంది. సో చూడండి మీరు, ఈ అంతా డిజైన్, ఇంటీరియర్ డిజైన్ కానివ్వండి, మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట. ఇది చాలా చరిత్ర కలిగి ఉందన్నమాట దీనికి. మొత్తం హ్యాండ్ మేడే. అంతా ఇరాన్ వాళ్ళు, వీళ్ళంతా ఒమానీసు, వీళ్ళంతా కలిసి పనిచేశారనమాట దీనికైతే. సో మీరు ఇక్కడ చూడొచ్చు అంతా ఎలా ఉందో. ఓ మై గాడ్, ఓ మై గాడ్, చూడండి. అంతా మన సైడ్ వేస్తారు కదా పెద్ద పెద్ద టీ, అవన్నీ అవి కడ్డీలతో పెద్ద టీ స్తంభాలు వేసి కడతారు కదా, అది అదే మాత్రం అనమాట అంతా పైన. ఓ మై గాడ్, చూడండి అసలు మొత్తం హ్యాండ్ మేడే ఇదంతా. చూడండి మొత్తం హ్యాండ్ మేడే. ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఇంకా ఎంత పైకి ఉందో చూడండి అసలు. ఓ మై గాడ్, చాలా అంటే చాలా బాగుంది. చూడండి మీరు మొత్తం ఇదంతా ఆర్కిటెక్చర్, ఇదంతా డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇది మొత్తం హ్యాండ్ మేడే అండి అప్పట్లో. సో చూడండి మొత్తం డిజైన్ ఇదంతా. సో ఇది వచ్చేసి ఉమెన్స్ ప్రేయర్ హాల్ అనమాట. 1000 మంది అయితే ఇక్కడ ప్రేయర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకోటి ఉంటుంది అనమాట. సో చూద్దాం పదండి. ఇంకొకటి ప్రేయర్ హాల్ ఉంటుంది పెద్దది. ఇక్కడ చెప్పులు పెట్టేసి అయితే వెళ్దాము మళ్ళా. ఓ మై గాడ్, సో సెకండ్ టైం మళ్ళీ చెప్పులు. ఓకే, చెప్పులు పెట్టాము. సో ఇదన్నమాట, నేను చెప్పులు అక్కడ పెట్టాను. అక్కడ పెట్టి సో ఆ నుంచి ఇప్పుడు మనం ఇందాక వెళ్ళిన దాంట్లోకి అనమాట. సో ఇప్పుడు ఇది మెయిన్ వచ్చేసి, ఇది వచ్చేసి మెయిన్ అనమాట. సో దీంట్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. చూడండి అది ఎగ్జిట్. సో ఇక్కడికైతే వెళ్దాం. ఇది మెయిన్ అనమాట. బిల్డింగ్ వచ్చేసి ప్రేయర్ హాల్ వచ్చేసి మెయిన్ మసీద్ అనమాట. ఇది ఇంట్లో మర్చిపోతుంది దీంట్లో పోతే. ఇది వచ్చేసి ఈ మసీదులో మెయిన్ ప్రేయర్ హాల్ అనమాట. లగ్జీరియస్ ప్రేయర్ హాల్ అనమాట. దీంట్లో ఆల్మోస్ట్ ఒకేసారిగా 6500 మంది ప్రేయర్ చేసుకోవచ్చు అనమాట. అంత పెద్దది ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఇంటీరియర్ డిజైన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి. నిజంగా నేను వీడియో ఆఫ్ చేసి డీటెయిల్గా గమనించాను ప్రతి ఒక్కటి. అంత అద్భుతంగా ఉందండి. అసలు ఎలా చేశారా హ్యాండ్ మేడ్, ఇల్లంతా చేత్తో ఎలా చేశారా అనిపించింది అనమాట. అంత అద్భుతంగా చేశారు అప్పట్లోనే. చూడండి ఈ కింద కార్పెట్ కూడా ఇది వరల్డ్ ఫేమస్ కార్పెట్ అనమాట. ఈ ఇస్లామిక్ డిజైన్ బేస్ చేసుకుని అయితే దీని అయితే డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా మంది అయితే కష్టపడ్డారనమాట దీన్ని కట్టడానికైతే. ఓ మై గాడ్, చూడండి ఎంత లగ్జీరియస్గా ఉందో చూడండి. మొత్తం అదేదో ఒక భవనం ఉన్నట్టుందన్నమాట లోపల ఫీలింగ్ అయితే. మొత్తం సెంట్రల్ ఏసీ పెట్టారు. ఇది మన వచ్చేసి ఏడో ద్వారపాలకుడు అనమాట మనోడు. సో సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఒకడు. సో అయితే చూడండి మొత్తం చూడండి ఎంత బాగుందో. నిజంగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఖాళీగా ఉంది, కానీ అయితే నార్మల్ డేస్లో అయితే నిజంగా ఇక్కడ వీడియో తీసేదానికి కూడా చోటు ఉండదన్నమాట. అంత జనాలు ఉంటారు, అంతమంది. చూడండి మీరు అంతా డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. మొత్తం ఎంత బాగుందో చూడండి ప్రతి ఒక్కటి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, చూడండి మొత్తం నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. అంత తీసేయాల్సిన అవసరం ఏం లేదు. బాగుంది మొత్తం. చూడండి అదంతా హ్యాండ్ మేడే. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎంత పెద్ద హాల్ అయ్యి. చూడండి మనం ఊరికి చిన్నగా అరిచినా కానీ అంత రీసౌండ్ వస్తుంది అనమాట. అంత పెద్ద హాల్ ఇది. చూడండి మొత్తం చూడండి
ఓ మై గాడ్ చూడండి. దీనికి వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి వీళ్ళు మార్నింగ్ 8 నుంచి 11 వరకు అయితే ఉంటుందన్నమాట టూరిస్టులకి అయితే ప్రతిరోజు. అలాగే ఫ్రైడే సాటర్డే సండే ఇక్కడ నాటలోడ్ అనమాట క్లోజ్ చేస్తారు ఇది మసీదుని. అయితే మామూలుగా ముస్లిమ్స్కి అయితే వీళ్ళకు 11 నుంచి అయితే ఓపెన్ చేస్తారనమాట ప్రేయర్ చేసుకోవడానికి. ఇక్కడ ఈ ముస్లిం అందరికీ ప్రతి ఒక్కరికి ఒమాన్లోనే కాదు ఎవరికైనా కానివ్వండి ముస్లిమ్స్కి అయితే ప్రేయర్ చేసుకోవడానికి అయితే అలౌ చేస్తారు. అయితే ఇక్కడ ఈ కార్పెట్ వచ్చేసి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కార్పెట్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 600 మంది 4 సంవత్సరాల పాటు కష్టపడి అయితే దీన్ని డిజైన్ చేశారనమాట. ఇరానీస్ ప్లస్ ఒమానీస్ ఇద్దరు కలిపి. అంత ఫేమస్ అండి ఇది. మొత్తం హ్యాండ్మేడ్ ఇది. చూడండి ఏదో సంథింగ్ ఏదో అంటారు దీన్ని. మొత్తంగా చెప్పాలంటే నిజంగా స్టన్నింగ్ ఆర్కిటెక్చర్ గైస్. ఇంటీరియర్ డిజైన్ కానివ్వండి ప్రతి ఒక్కటి మైండ్ బ్లాస్ట్. చూడండి మీరే. గాయస్ ఇదన్నమాట చూస్తున్నారు కదా ఈ మసీద్ అయితే ఎలా ఉందో. అంటే షేకులు అంటే మామూలుగా ఉండదు, మళ్ళా షేకులు అనుకోండి ఎంతవరకైనా వెళ్తారు వాళ్ళు. సో అంత బాగా కట్టారనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి మొత్తం ఇది వచ్చేసి ఈ మసీద్కి వచ్చేసి అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇది చూడండి, ఇది వచ్చేసి మసీద్ వచ్చేసి మెయిన్ కాంపౌండ్ హాల్ అనమాట. ఇది పెద్దది. సో చూడండి మొత్తం ఈ టవర్లు ఇవన్నీ. ఇక్కడి నుంచి చూడండి ఎంత పొడుగుందో చూడండి. ఓ మై గాడ్ చూడండి ఎంత పెద్దదో. సో వీళ్ళు బాగానే అసలు నిజంగానే బాగా డెవలప్ చేస్తున్నారండి. మొత్తం మెయింటెనెన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి మొత్తం ఫ్రీనే. ఇక్కడ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ప్రతి ఒక్కటి. సో చూడండి మొత్తం అసలు ఈ గార్డెన్కి ఈ గ్రీనరీకే ఫ్లాట్ అనమాట. నేను మధ్యలో వైట్ బిల్డింగు, చుట్టుపక్కల మొత్తం గ్రీనరీతో ఉండేతలకి నిజంగా చాలామంది టూరిస్టులు అయితే ఆకట్టుకుంటున్నారు అనమాట దీన్ని చూడడానికి. చూడండి చాలామంది ఫోటోలు అయితే తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. రష్ టైంలో అయితే సీజన్ టైంలో అయితే నిజంగా ఇక్కడ చాలా అంటే చాలా రష్ ఉంటుంది. మనం ఫోటోలు కాదు కదా కనీసం నచ్చదని కూడా టైం ఉండదు. అంతమంది టూరిస్టులు వచ్చారు దీన్ని చూడడానికి ప్రతిరోజు. చూడండి మొత్తం ఎలా ఉందో చూడండి. వ్యూ మొత్తం చూడండి అసలు ఈ బిల్డింగ్ వ్యూ మొత్తం ఎలా ఉందో చూడండి. టవర్ మీద నిలబడుకుని అయితే తీస్తున్నాను ఈ వీడియో. ఓ మై గాడ్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇదన్నమాట సుల్తాన్ కుబ్బూస్ గ్రాండ్ మాస్క్. అయితే మొత్తం వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. సాటివాడిగా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.